హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మధును ఆయన స్నేహితులే చంపినట్లు తేలింది. రేణుకా ప్రసాద్, లిఖిత్, సిద్ధార్థ్ రెడ్డి, వరుణ్తో మధుకు స్నేహం చేశారు. క్యాసినో ఆటలో మధుకు రేణుకా ప్రసాద్ గ్యాంగ్తో పరిచయం ఏర్పడింది. క్యాసినో ఆడదామని తీసుకుని వెళ్లి మధును హత్య చేశారు. మధు చిన్న కూతురుపై కన్నేసిన రేణుకా ప్రసాద్ తమకు పెళ్లి చేయమని కోరాడు. రేణుకా ప్రసాద్తో పెళ్లికి మధు ఒప్పుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న రేణుకా ప్రసాద్ మధును చంపడానికి స్కెచ్ వేయగా ముందుగా హైదరాబాద్లో హత్యకు ప్రణాళిక వేసి సుపారీ గ్యాంగ్ను నెల రోజుల హైదరాబాద్లోనే ఉంచాడు. అయితే హైదరాబాద్లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో క్యాసినో ఆడతామని బీదర్కు తీసుకుని వెళ్లి మధును దారుణంగా హత్య చేశాడు.